ఒకనాడు కాంగ్రెస్ నుంచి విడిపోయి కొత్త రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా మళ్ళా కాంగ్రెస్లోకి కలవక తప్పదా? ఇప్పుడు ఈ చర్చ దేశంలో బలంగా జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలు బతకడానికి అవకాశం లేని రోజులు ఇప్పుడు. అంతా బీజేపీ కమ్మేస్తుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఆ పార్టీ బీజేపీని ఎదుర్కొని మనుగడ కొనసాగించలేని పరిస్థితిలో పడిపోయింది. ఇప్పుడు టీఎంసీ పార్టీ కాంగ్రెస్లోకి మెర్జ్ కాబోతుంది అనేటువంటి వార్తలు నడుస్తున్నాయి. కాకపోతే నేను అనుకోవటం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి మెర్జ్ కావాలంటే ఆ విషయాన్ని మమతా వ్యతిరేక కూటమి కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతా మమతా చేతుల్లో లేదు. దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు మమతా నుంచి విడిపోయి వ్యతిరేక కూటమిగా ఉన్నారు. 20 మంది ఎంపీలు వ్యతిరేక కూటమిగా ఉన్నారు. మరి వాళ్ళ కన్సర్న్ లేకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో ఎలా మమతా విలీనం చేయగలుగుతారని చూడాలి. కాకపోతే మమతాకున్న ఆప్షన్ ఏంటంటే పార్టీ అంతా కలిసినా కలవపోయినా తనతో కలిసి వచ్చే వాళ్ళతో కలిసి మమత కాంగ్రెస్లో చేరొచ్చు, మమతా మేనల్లుడు కాంగ్రెస్లో చేరొచ్చు, అంతవరకు జరిగింది. అంటే ఒకనాడు మమత కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆవిడే. ఇప్పుడు శరద్ పవార్ ఎన్సీపీ కూడా గతంలాగా మహారాష్ట్రలో మనుగడ కొనసాగించలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ఎన్సీపీ కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయి శరద్ పవార్ పెట్టుకున్నదే. కాబట్టి అది కూడా కాంగ్రెస్లో కలవక తప్పదు. ఎందుకంటే ఎన్సీపీ ఆల్రెడీ గతంలో అజిత్ పవార్ లాగేసుకున్నాడు. సరే, అజిత్ పవార్ అంటే ఇప్పుడు లేడనుకోండి, మరణించాడు. కానీ ఏదేమైనా ఇప్పుడు శరద్ పవార్ గతంలాగా రాజకీయాలు చలాయించలేని పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి అతని అనుచరులు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో చేరాల్సిందే, తప్పదు. ఇలా కాంగ్రెస్ నుంచి గతంలో విడిపోయి కొత్త రాజకీయ పార్టీలు పెట్టుకొని కొన్నాళ్ళ పాటు పార్టీని నడిపి ఇప్పుడు మనుగడ సాగించలేని వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళక తప్పని పరిస్థితిలో పడ్డారు. ఎందుకంటే ఇక బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నది కాంగ్రెస్ ఒకటే. కాబట్టి బీజేపీ ద్వారా ఇక బీజేపీని ఎదుర్కోలేమనుకున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కూటికి చేరాల్సిందే అనేటువంటి చర్చ నడుస్తుంది. మరి ఆ పరిస్థితికి వచ్చినప్పుడు సహజంగా వచ్చే చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెసే. జగన్ కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి రాకపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన టైము చాలా మంచి టైం నిజానికి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ మీద దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న సమయం. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీని జనాలు అసహించుకుంటున్న సమయం అక్కడ ప్రజలు, ఆంధ్ర ప్రజలు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. రాజశేఖర రెడ్డి సానుభూతిని ఎన్క్యాచ్ చేసుకున్నాడు, కాంగ్రెస్ వ్యతిరేకతని ఎన్క్యాచ్ చేసుకున్నాడు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతని తన వెనక్కి ర్యాలీ చేసుకునే అవకాశం జగన్ దక్కింది, దాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే ఇప్పుడు 2029 ఎన్నికల్లో కూడా జగన్ ఓడిపోతే ఇప్పటికైతే కాంగ్రెస్లోకి జగన్ మెర్జ్ అయ్యే అవకాశాలు లేవు, ఆ పరిస్థితులు కూడా లేవు. కానీ 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోతాయి. సరే, 2029 ఎన్నికల్లో ఓడిపోయినా మళ్ళా నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు, పోరాటం చేస్తాడేమో, ఓకే. కానీ 2034లో మళ్ళీ ఓడిపోతే ఒక వ్యక్తికి ఇమేజ్ పడిపోయిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ పదే పదే ఓటమిని ఎదుర్కొని నిలబడటం అనేది చాలా కష్టం. అందులో ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతం అంటూ ఉంటే ఆమె నిలబడిద్ది. కానీ వైసీపీకి సిద్ధాంతం ఏముంది? అధికారం మాత్రమే సిద్ధాంతం. టీడీపీ వ్యతిరేకతను నమ్ముకొని అధికారంలోకి రావాలి. అది 1-2 సార్లకి ప్రయత్నం చేయడానికి ఉంటుంది. కానీ పదే పదే ఓటమిలు ఎదురైనప్పుడు ఇక ఆ నాయకుడు ఇమేజ్ పడిపోయినప్పుడు జగన్ వల్ల టీడీపీని ఓడించడం సాధ్యం కాదు అనుకున్న టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వెనక్కి ర్యాలీ అవుద్ది. అప్పుడు జగన్కున్న ఆప్షన్ ఏంటి? జగన్ బీజేపీలోకి వెళ్ళటమా, కాంగ్రెస్లోకి వెళ్ళటమా? వైసీపీని బీజేపీలో మెర్జ్ చేయటమా, కాంగ్రెస్లో మెర్జ్ చేయటమా? ఏదో ఒక జాతీయ పార్టీలో మెర్జ్ చేయటమా? బీజేపీలోకి మెర్జ్ చేస్తానంటే అప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి ఉంటే అది సాధ్యమైందా కాదా? బీజేపీ జగన్ చేర్చుకుంటుందా చేర్చుకోదా? లేదు, అసలు జగన్ బీజేపీలోకి వెళ్తానన్నా జగన్ వెనకాల ఓట్ బ్యాంకు యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకు, అది ఆ ఓట్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసిద్దా లేదా? అప్పుడు జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తాడా? కాంగ్రెస్ వైపు వెళ్ళాలంటే ఒక భయం ఉంది. కాంగ్రెస్ వైపు వెళ్తే బీజేపీ ఊరుకోదు, జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ ఒక్కసారిగా తెర మీదకి వస్తాయి. సో రకరకాల భయాలు రకరకాలు ఉన్నాయి. సరే, ఒక జగన్కి ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కాబట్టి ముందు ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయగానే మిగతా రాజకీయ శత్రులన్నీ కాంగ్రెస్లోకి మెర్జ్ కావటం అనేది. నిజానికి ఈ చర్చ అంతా ఎందుకు వస్తుందంటే తృణమూల్ కాంగ్రెస్ వల్ల వస్తుంది. ఇప్పటికైతే ఆ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన ప్రత్యేకమైన పరిస్థితి అంతే. అది దేశం మొత్తం అన్వయించాల్సిన పరిస్థితి లేదు. దేశమంతా అన్వయిస్తూ కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కాబట్టి నేను వీడియో చేయాల్సి వచ్చింది తప్ప ఇప్పటికే జగన్కి ఆ పరిస్థితి లేదు. కానీ జగన్కి ఆ పరిస్థితి రాదు అని ఏమీ లేదు. ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు, రేపు రాదు అనేటువంటి గ్యారంటీ అయితే లేదు.
జగన్ తన రాజకీయ విధానాన్ని మార్చుకుంటే తప్ప, లేకపోతే ఇలాంటి పరిస్థితి జగన్కి కూడా 1 ఫైన్ డే వస్తుంది. ఇక్కడ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.